సాహితీ భ్రష్టలాగా విదేశీ ప్రతినిధుల విజయనగర సామ్రాజ్యం సత్య దయ దాన ధర్మ గుణాలకు నిలయం. తరతరాలుగా యుగ యుగాలుగా మా వంశ సాంప్రదాయాన్ని అనుసరించి మేము పరిపాలన సాగిస్తున్నాం. కలనన్ తావక కట్ట ఖండితరి కుష్మాబద్ధ మాతాండ మండల భేదంబునరించి ఏగునెరా తన్మధ్యంబునన్ తారకుండల కేయూర కిరీట భూషితిని శ్రీనారాయణుంగాంచి లోకలకం పారుతునేగే నీవయగు శంకన్ కృష్ణరాయాదిపా అని భువన విజయ అష్టదిగ్గజాలతో పేర్కొన్నారు. ఇదంతా మా కులదైవమైనటువంటి విరూపాక్ష స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణమే. మహామంత్రి తిమ్మరుసు ఆ దైవ ప్రార్థనతో ఈనాటి మన భువన విజయ సాహితీ సమరాన్ని మొదలుపెట్టాడు. నేటి అత్యధిక కవులకు విజయనగర సామ్రాజ్య ప్రజలకు వందనం అభివందన. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధా వృందావనేశ్వరి నమోస్తుతే హరిప్రియే వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. మన విజయనగర సామ్రాజ్యంలో నేడు ఈ ప్రజల యొక్క ఆనంద హర్షాతిరేకాలు చూస్తుంటే మీ పరిపాలనలో మన సామ్రాజ్యం ఎటులో ఉన్నదో తెలియచున్నది ప్రభు. దీనికి భగవద్గీతలో సంజయుడు శ్రీకృష్ణుడితో చెప్పినటువంటి ఒక శ్లోకం నాకు గుర్తొస్తున్నది ప్రభు. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్మా హిర్మమా. ప్రభు, ఎక్కడైతే విజయుడైనటువంటి శ్రీకృష్ణుడు ఉంటాడో, ఎక్కడైతే గాంధీవదారి అయినటువంటి అర్జునుడు ఉంటాడో అక్కడ విజయం, సుఖ సంపదలు, శాంతి నెలకొని ఉంటాయి ప్రభు. నాకు అనిపిస్తుంది మీ రాజ్య పాలనలో ఇవన్నీ సుభిక్షంగా ఉండబట్టి ఈ రోజు మన ప్రజలందరూ ఇంత అద్భుతంగా ఉన్నారని అనిపిస్తుంది ప్రభు. కానీ మనం చేయవలసిన ఒక కర్తవ్యం ఉన్నదని నాకు అనిపిస్తుంది ప్రభు. ఈ భగవద్గీతను మన ప్రజలందరి చేత కూడా భగవద్గీత యొక్క సారాంశాన్ని మన ప్రజలందరికీ తెలియజేసి భగవద్గీత విశిష్టతను మన రాజ్యం దశ దిశలా వ్యాపింపజేస్తే బాగుంటుందని నా కోరిక ప్రభు. ఇందులో భగవద్గీతలో మనిషి ఎలా ఉండాలి అనేటువంటిది కృష్ణుడు అత్యద్భుతంగా చెప్పాడు ప్రభు. అది మన సామ్రాజ్య ప్రజల గురించి ఒకసారి నేను వివరిస్తాను ప్రభు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన ఏ కర్మ హేతుర్భోర్మాతే సంతోస్వ అకర్మణి అని చెప్పారు ప్రభు. ఏమంటున్నారంటే భగవాన్ శ్రీకృష్ణులు ఎవరైతే ఫలితం ఆశించినటువంటి పనిని చేస్తారో వారు ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉంటారు, మనశ్శాంతితో ఉంటారని మనిషి ఉండవలసినటువంటి ఆవశ్యకతను వారు తెలియజేస్తూ ఉన్నారు ప్రభు. అలాగే మనిషి చివరిగా గమ్యాన్ని ఎలా చేరాలో కూడా భగవద్గీతలో సారాంశంగా తెలియజేశారు ప్రభు. ఆ శ్లోకాన్ని కూడా మన ప్రజల కోసం మీకు వినిపిస్తాను ప్రభు.
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మసూచన. ప్రజలందరికీ భగవంతుడు చెప్పేది ఏంటంటే, ఈ సామ్రాజ్యంలో మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నటువంటి సుఖాలను శాంతులను అన్నీ నా యందు సమర్పించి నన్నే వేడుకోమని చెప్తున్నారు ప్రభు. దానివల్ల వారికి పరిపూర్ణమైనటువంటి మోక్ష ప్రాప్తి కలుగుతున్నది కూడా భగవంతుడు చెప్తా ఉన్నారు ప్రభు. ఇలాంటి ఇంత అద్భుతమైన విషయాలను చెప్పినటువంటి భగవద్గీతను మన ప్రజలందరికీ చేర్చాలని, అందుకు మీ సమ్మతి కావాలని కోరుతున్నాను ప్రభు. మీరు చెప్పినది నిత్య జీవిత సత్యం, ప్రతి ఇంట పాటించవలసినటువంటి విషయం. ఆధ్యాత్మిక చింతనతో ఎవరుంటారో అప్పుడే ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతారని చక్కగా చెప్పారు అప్పాజీ. ధన్యవాదాలు ప్రభు, ధన్యవాదాలు. ఆంధ్ర కవితా పితామహ అరసాని పెద్దన మీరు రాసినటువంటి మను చరిత్రం గురించి ఒక మంచి ఘట్టాన్ని వివరించండి. ఆంధ్రబోధ్య శ్రీకృష్ణదేవరాయలకు ప్రణామాలు. మహామంత్రి తిమ్మరసువర్య ప్రణామాలు. భువన విజయ సాహితీ సమరాంగణ సార్వభౌములకు ఆహుతులకు ప్రణామాలు. ప్రభు భూసూరుడు హిమాలయ పర్వత సానులపై వెళ్ళినటువంటి ఆ ఘట్టాన్ని వివరిస్తాను మహాప్రభు, చిత్తగించండి. అగజనిగాంచె భూసూడం పరచొంబి శిరస్సరచ్చరీ పటల ముహూర్ముహూర్లుక దబంగ తరంగ ముదంగ నిస్పల స్ఫుటన కళానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలము గటక చెరుక్కరేను కరకంపిత సారము సీత శైలము అలసాని వారి అధిక జిగి బిగి అని ఎందుకంటారో ఇప్పుడు మాకు అర్థమైంది. ఇది లోకులు పలికే నాను అభంగ తరంగ మృదంగ నాదం, అంతగా అద్భుతమైన పదప్రయోగం. మీ మను చరిత్రము నాటికి నేటికి ఏనాటికి అద్భుతమైన పఠనీయమైన కావ్యం. పింగళి సూరన కవీంద్ర తెలుగు భాషా వెలుగులను వివరించండి. విజయనగర సామ్రాజ్య విభువులు వినమ్ర అభివాదం. తెలుగు విశిష్టతల గురించి మీరు కోరినట్టుగా వివరించారు. అమృతము కన్నా అమ్మ పాల కన్నా, చుంటు తేనె కన్నా జున్ను కన్నా, ఏట నీటి కన్నా తాటి ముంజ కన్నా, పాల మీగడ కన్నా స్ఫటిక బెల్లం కన్నా, మకరందం కన్నా మంచి గంధం కన్నా, అన్ని భాషల కన్నా ఆంగ్లము కన్నా అమ్మ భాష విన్నా మన తెలుగు భాష విన్నా. తెలుగు గొప్పదనం విలోమ కావ్యం. చదివితే ఆది నుండి అంతం, అది రామాయణ మహాకావ్యం. అంతం నుండి ఆదికి చేస్తే పఠనం, అది పంచమ వేదం మహాభారతం. అందుకే తెలుగు ఎవరు కాదన్నా ఓట్లాడు మాట్లాడు. అభినందనలు, ధన్యవాదాలు. మా మొదటి జానపదులకు నీ కవనపు టీవీయపునే అలతి అలతి పదాలతో తెలుగు భాషా వైభవాన్ని చక్కగా వివరించారు కవీంద్ర. ధన్యవాదాలు ప్రభు. దూర్జటి కవీంద్ర, మీ శ్రీ కాళహస్తీశ్వర శతకమును వివరించండి. ఆంధ్రభోజ బిరుదు అంకితులైనటువంటి శ్రీ శ్రీకృష్ణదేవరాయ సాహితీ సమరాంగణ సార్వభౌమ జయము జయము. నేను రాసినటువంటి శ్రీ కాళహస్తీశ్వర శతకము నుండి 2 పద్యములను పఠించదను. సెలవివ్వండి. పద్యం.
అంతా మిథ్యా అంతా మిథ్యా తలంచి చూచిన నువ్వున్నెట్లో తెరింగినను సదా కాంతల్ పుత్రులు ధనముల్ తను నికంబటల్ మోహాన్యవ భ్రాంతి చెరించుగాని పరమార్థం వైనని ఎందు చింతాకంతయు చింతనల్ పడుగదా శ్రీకాళహస్తీశ్వర కన్నులకు కన్పట్టునంటి కాయంబులు అసత్యము లలిత రత్నాలంకారమయంబులు అసత్యము రాజ్యాంగములు అసత్యము నీ పద సరోజ భక్తి సత్యము శ్రీకాళహస్తీశ్వర మహాప్రభు నేను రాసిన మరి యొక్క కావ్యము శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యము. ఆ గ్రంథము నుండి ఒక సన్నివేశమును వివరించగలను. సెలవివ్వండి. తప్పకుండా. ఆ కారణిలో ఏ దిక్కు లేకుండా పడి ఉన్నటువంటి శివలింగాన్ని చూసినటువంటి జనుడు తన పల్లె దొరమని ప్రార్థిస్తూ చురుకు చూపున గాలిన కొరతనురుకు పురుగు చూపుల పుట్టిల్చు నెరుగువారి మిరుత వలిగుబ్బ పాలిల్ల నిగురు బోళ్ళ సేవకి చదనీకు విచ్చేయుమయ్యా విచ్చేయుమయ్యా ధన్యోస్మి మహాప్రభు ధన్యోస్మి. చుతమతి అయిన దూర్జటి పల్కుల కేల కల్గెను అతులిత మాధురీ మహిమ తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమార వార వనిత జనత గణతాపహరి సంతత మధురాదరోదిత సుధార సదారలు గోలుటంచువి. అంతేనంటావా తాతయ్య? దూర్జటి కవీంద్ర, మీ కవిత్వ ప్రతిభ అద్భుతము, అద్వితీయము, అజరామరం. మాదయ్య గారి మరణ గారు మీ యొక్క ప్రతిభను చూపించండి. విజయనగర సామ్రాజ్య ప్రభువులకు ప్రణామములు. ప్రభువును రచించిన ఆముక్తమాలలోని తెలుగు వెలుగు ఇప్పుడు నేను వివరిస్తాను. తెలుగదేలయన్న తెలుగదేలయన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్ల భుండ తెలుగు కండ ఎల్ల నృపుల గొలువ ఎల్ల నృపుల గొలువ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స. మీ గానము అమృతధారంతో సమానముగా ఉంది. అయ్యలరాజు రామభద్ర కవీంద్ర మీ యొక్క
ఉన్నటువంటి ఈ అష్టదిగ్గజ కవుల మీద మీకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమ వాత్సల్యం ఎంతవరకు ఉందంటే మాలో ప్రతి ఒక్కరం మీకు అమృతతుల్యమైనటువంటి స్థితిలో మా ఆకృతులు కానీ మా పేర్లు కానీ మమ్మల్ని మీరు పిలిచే విధానం కానీ మా పట్ల మీరు చూపించే ప్రేమాతిశయంగా అమోఘం అతిథిగా మా 8 మందిలోనూ ఒకరి పట్ల ఒకరి మీకు ఉన్నటువంటి ఆప్యాయత అద్వితీయమైంది. ఎలా అంటారా, అనుక్షణం మా కవితా గానంతోనే కాలక్షేపం చేసినటువంటి మీరు మాలో ఒకరి పేరుతో ఒకరు కూడా పిలుస్తూ మా కవితా గానం పట్ల మా కావ్యాల పట్ల మీ మనసు లగ్నమై ఉండడం చాలా ఆనందదాయకమైన విషయం. మరి ఆ ఈలరాజు రామభద్రుడి మీద మీకు ఉన్నటువంటి ప్రేమను చాలా సంతోషదాయకమైన విషయం. కారణం రామరాజభూషణుడుగా మీ ఆస్థానంలో ఒక స్థానాన్ని సంపాదించుకోవడం, నేను రామశబ్దం అందులో ఉండడం చేత మరి ఈ రాజు ఆ ఇళ్ళ రాజు రామభద్రుడిగా నన్ను పిలవడం నాకు చాలా ఆనందదాయకంగా. మీరు హనుమత్ దీక్షాపరులు కదా, కనుక మీకు మా పట్ల ఉన్న ప్రేమ సామాన్యమేది కాదు. మరి ఆ ప్రేమకు తగ్గట్టుగా మేము మిమ్మల్ని ఆశీస్సులు అందించేటువంటి భాగ్యం కూడా మాకు మొదటిగా, ఎందుకంటే కవి పరిభూ స్వయంభూ అంటారు. తెలుగు ఆంధ్ర భాష పరిరక్షణ కోసం మీరు చేసేటువంటి కృషి అమోఘమైంది. అందుచేత రామరాజభూషణుడు అంటే అంతో ఎంతో సంగీత వాసనలు ఉన్నవాడు అని మీ నోటి వాక్యం వచ్చినటువంటి ఆ వాక్యం ప్రజల చేత కూడా చెప్పబడుతున్నది. కనుక మిమ్మల్ని కళ్యాణ శోభితమైనటువంటి అలంకృతులుగా చేసి నిత్యము కళ్యాణ కాంతులతో విరాజలమని కోరుకుంటూ కళ్యాణి రాగంలో మీకు ఆశీస్సులు అందిస్తున్నాం. దేవరాయనీకు దీర్ఘాయురస్తు, దేవరాయనీకు దీర్ఘాయురస్తు, ఆంధ్ర భాషా రక్ష దీక్షాధారి దీర్ఘాయురస్తు. దేవరాయనీకు దీర్ఘాయురస్తు, ఆంధ్ర భాషా రక్ష దీక్షాధారి దీర్ఘాయురస్తు. సుఖ విపోషక నీకు దీర్ఘాయురస్తు, సార్వభౌమ నీకు దీర్ఘాయురస్తు. సాహితీ సమరాంగణ సార్వభౌమా నీకు దీర్ఘాయురస్తు. వైష్ణవ చందనవన సౌగంధమా వైష్ణవ చందనవన సౌగంధమానేకు దీర్ఘాయురస్తు. దేవరాయ, మీ
ప్రోద్బలంతో మీ ప్రోత్సాహంతో నేను రచించినటువంటి వసు చరిత్ర నుండి మీకు ఎప్పుడు ఆనందదాయకాన్ని కలిగించేటువంటి ఘట్టం ఎన్నిసార్లు మీరు విన్నా రామరాజా మరొక్కసారి ఆ పద్యాన్ని వినిపిస్తారా అని అంటూ రసజ్ఞుడైనటువంటి మీ మనసు ఎన్నిసార్లు విన్నా మరొకసారి వినిపించుకుంటున్నటువంటి ఆ ఘట్టాన్ని మళ్ళా మీ ముందు ఒకసారి ఉంచబోతున్నాను. ఇది ద్వద్ది కావ్యం. అంటే ఒకే పద్యంలో ఒకే పదజాలం రెండు రకాల అర్థాలను అందిస్తూ ప్రజల చేత పంచమహాకావ్యాలలో ఒకటిగా నేడు ఏనాటికైనా కూడా కీర్తించబడుతుంది అని మీ నోటితో నేను చెప్పబడినట్లు చాలా ఆనందం కలిగింది నాకు. అటువంటి ఆ వసు చరిత్రలో స్థుతిమతి కోలాహలి ఘట్టం నా కావ్య నాయిక గిరిక చాలా అందగత్తే. ఆమె గొప్పతనం, ఆమె అందచందాలు అనన్య సామాన్య. మరి ఇప్పుడు నేను మీ ముందు ఉంచబోతున్నటువంటి పద్యం ఇది సాహిత్యంలోనే చాలా తెలుగు సాహిత్యంలోనే పేరెన్నికైనటువంటి పద్యంగా కొనియాడబడుతుందయ్యా అని మీరు కావ్య రచన రోజులంతా నాకు ఇప్పటికీ గుర్తు. ఎందుచేతంటే ఏ కవి అయినా సరే స్త్రీ సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు ముక్కుని సంపెంగ పువ్వు దూరం, కన్నులను తుమ్మెదలతో పోల్చడం అది ఆనవాయితీగా వస్తున్న విషయం. అయితే ఈ పద్యంలో ఆ రెండింటికి ఎందుకు సామ్యం కుదిరింది అనే ఒక చిన్న చమత్కారం ఇందులో ఉంచడం జరిగింది. ఇప్పుడు దాన్ని నేను మీ ముందు ఉంచబోతున్నాను. అది కూడాను మరి రామరాజభూషణుడు అంటే అంతో ఇంతో సంగీత వాసన ఉన్నవాడన్న విషయం మీరే ప్రజలకు తెలిసిన చేశారు కనుక ఇందాక మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పద్యాలు కళ్యాణి రాగంలో వచ్చారు. ఇప్పుడు మరి గిరికాదేవి సౌందర్యాన్ని వర్ణించినటువంటి పద్యాన్ని మధ్యమావతి రాగంలో మేము ముందుంచబోతున్నాం. అద్భుతం. నానందించు దేవరాయ నానాసోనవితానవాసనలనానందించు సారంగమేలా నన్నొల్లదటంచు నానాసోనవితానవాసనలనానందించు సారంగమేలా నన్నొల్లదటంచు గంధబలి ఫల్కాకం తపం పొంది గంధబలి ఫల్కాకం తపం పొంది యోషానాసాకృతి చేరి యోషానాసాకృతి చేరి సర్వసుమన సౌరభ్య సంవాసీ సర్వసుమన సౌరభ్య సంవాసీ పూనం ప్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబుల్ ఇర్వంకలం నానాసోనవితానవాసనల ఆనందించు. అద్భుతం కవీంద్ర, అద్భుతం. చెవులలో అమృత ధారలు పోసినట్లుగా ఉన్నది మీ యొక్క గానామృతం. ధన్యవాదాలు స్వామి. ఈ కావ్యం రాసినది మొదలు మీ అభినందనలు అనేటువంటి అలంకారాలు నా
శిరస్సు నుంచి ఆ పాదమస్తకము ఎల్లవేళలా మమ్మల్ని అలంకరిస్తూనే ఉన్నారు మీ యొక్క పొగడ్తలతో. పొద్దు చరిత్ర నాకు అందించినటువంటి కీర్తి అటువంటిది. మరి తుమ్మెద అన్ని పుష్పాల మీద వాళ్ళు ఒక్క సంపెంగ పువ్వు మీద మాత్రం వాళ్ళు. నిన్న జరిగినటువంటి భువన విజయ సాహితీ సభలో అనేక మంది శ్రోతలు కూర్చొని ఉన్న విజయనగర సామ్రాజ్యంలో శ్రోతలకేమిటారు. ఇవాళ వచ్చినటువంటి భువన విజయ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రేక్షకులు శ్రోతలందరూ కొత్తవారు కనుక ఆ పద్యంతో పాటు భావాన్ని కూడా వారికి ఏ సందర్భంలో చెప్పబడింది. తుమ్మెద అన్ని పుష్పాల మీద వాళ్ళు, మకరందానికి గురవుతూ, సంపెంగ మీద మాత్రం వాళ్ళు. కారణం ఆ సంపెంగ వాసన విపరీతమైనటువంటి ఒక మత్తుని తుమ్మెదకి అందించి తుమ్మెద యొక్క స్థితిని, అంటే తన యొక్క సహజ గుణత్వాన్ని కోల్పోయేటట్టు చేసి అక్కడే నేలవరాలేటట్టు చేసేటువంటి స్థితి సంపెంగకు ఉంది. కాబట్టి తుమ్మెద సంపెంగ జోలికి మాత్రం పోదు. మనం వినటానికి చెప్పుకోవడానికి బాగానే ఉంది, కానీ సంపెంగకి చాలా బాధ కలిగిందా. ఏంటి ఈ తుమ్మెద అన్ని పూల మీద వాలుతుంది, మకరందానికి రోలుతుంది. నేనేం తీసిపోయాను, నా నుంచి ఉత్పన్నమైనటువంటి సుగంధం ఎంత గొప్పది, నన్నెందుకు స్పర్శించదు ఇది. ఈ సంపెంగని అడిగే ఉపయోగం లేదు అని సంపెంగ విపరీతమైనటువంటి ఘోరమైనటువంటి తపస్సు చేసింది అని ఒక కల్పన చేశారు. ఘోర తపస్సు చేసి తపస్సు ఫలితంగా సాధించింది అది. అయితే ఎలా సాధించింది అని చెప్పి వర్ణించానంటే, ఆ సంపెంగ పువ్వు నా కావ్యంలోని గిరికాదేవి యొక్క ముక్కుగా పుట్టింది ఈ తపస్సు ఫలితంగా. గిరిక యొక్క సౌందర్యం అమోఘం. ఒక్కసారి చూసినటువంటి నా రాజు మరీ చూడాలనుకుని వర్ణించిన కర్తం మీరు నిన్ననే విని ఉన్నారు. సరే, దాని యొక్క తప్పు ఫలితంగా ముక్కుగా పుట్టింది మంచిదే, మరి తుమ్మెద రావాలిగా. అందుకనే దాని తప ఫలితంగా భగవంతుడు దానికి ఇచ్చిన వరం ఏంటంటే ఆ తుమ్మెదలని ఆమె యొక్క కనుగురుట్లుగా పుట్టేటట్టు చేశాడు భగవంతుడు అని ఆ యొక్క కల్పనలో చేశాను. అంతే, అప్పటి నుంచి ఆ కనుగురుట్లు రెండు ఆ గిరికాదేవి యొక్క ముక్కు అనేటువంటి సంపెంగ పువ్వు యొక్క చుట్టూ ఆ కనుగురుట్లు తిరుగుతూనే ఉన్నాయట. ఒక్కసారి రావమ్మా అని అడిగినందుకు అది రాకపోవటం వలన ఆమె జీవించినంత కాలము ఆ తుమ్మెదలో అనేటువంటి కనుగురుట్లు సంపెంగ పువ్వు అనేటువంటి ఆ ముక్కు చుట్టూతా అనుక్షణము తిరిగి ఉండేటట్టు చేసుకుంది తపస్సు చేసి అని ఒక చిన్న కల్పన చేయడం జరిగింది దేవరాయన. ఈ పద్యం నా కావ్యానికి శోభాయమానంగా. అద్భుతం కవీంద్ర, అత్యద్భుతము మీ యొక్క వర్ణన. ప్రకృతిని వర్ణిస్తూ ఎంతో చక్కగా కావ్యాన్ని రచించారు. ఈనాటి మన భువన విజయ సాహితీ సంగ్రామానికి మన అష్టదిగ్గజాలే కాకుండా విదేశ ప్రతినిధులు కూడా వచ్చారు. వాళ్ళు సమరోత్సాహంతో మేము కూడా మీ అష్టదిగ్గజాలను పరిశోధిస్తాం అంటున్నారు. వాళ్ళ ప్రతిభా పారవాలను మనం చూద్దాం. ముందుగా సహస్ర కవి గారు మీ యొక్క కవితా గానాన్ని చెప్పండి. విజయనగర తేజోభిరామ, విజయనగర సామ్రాజ్యానికి ప్రభు అయిన రారాజా ప్రణామములు. నేను అవధాన విద్యలో 1000 గంటల వేగముతో అక్షర లక్షల విలువల సహస్ర గంట కవిగా నీ ముందుకు వస్తున్నాను.
పుస్తకించండి. ధరణిం ధాత్రిం రాయుతం చూచుచు గడుపుచు కారణములు చూపుచు సాహిత్యపు సమరాన నేందుగా ప్రభు నీ కరుణా వీక్షణముల్ ప్రసన్నంబుగా మాపై ప్రజలపై నిలిపి రక్షింపుమా ప్రభు. శరణం వన్నను కావుమయ్యా జయహో జయహో సాహిత్య కల్పద్రుమా. ప్రభు, ఈ లోకానికి రచన రక్షణ భగవంతుడైతే ఈ సాహిత్యపు సామ్రాజ్యానికి సార్వభౌములు మీరు. కాబట్టి మీ కరుణా వీక్షణములో మాపై ఉంచి ప్రజలపై ఉంచి పాలించుము. సాహిత్య లోకానికి మేమున్నాము. ధన్యులం కవీంద్ర, ధన్యులం. మా విజయనగర సామ్రాజ్య భువన విజయ కీర్తి దశ దిశలా వ్యాపిస్తోంది అనటానికి మీ యొక్క రాకే నిదర్శనం. ఈనాటి మా భువన విజయము ఎంతో పుణ్యం చేస్తుంది. ఎందుకంటే ఇంతమంది మహాకవులు వచ్చి ఇక్కడ తెలుగు భాష వైభవాన్ని చాటుతున్నందుకు మన అందరము గర్వపడాల్సిన విషయం. కొండవీటి నుంచి వచ్చిన నరసరాజ కవి మీ యొక్క విజయనగర సామ్రాజ్య సార్వభౌములకు జయము జయం. మా పేరు నర్సరాజ్ అంటారు ప్రభు. మేము తొలుత అనవేమారెడ్డి గారిని ప్రశంసిస్తూ ఒక పద్యము చెప్పి ఉన్నాము. దానికి అర్థము వివరించగలిగిన వారు ఎవ్వరూ ఇంతవరకు కనిపించలేదు. మీ ఆస్థాన అష్టదిగ్గజ కవుల పాండిత్య ప్రతిష్ట విని చెప్పగలరేమోనని వచ్చాను. మీరు ఆనందించిన పద్యము చెప్పేదము. పద్యం. రాజనందన రాజాత్మజుల సాటి తలపనల్లయవేమ ధరణిపతికి భావ భవ భోగ సత్కళా భావములను భావ భవ భోగ సత్కళా భావములను భావ భవభోగ సత్కళా భావములను. ఓ ఇంతే కదా ఈ పద్యానికి మేము అర్థం చెప్తాం. ఈ లోపుగా మీరు ఈ పద్యం గురించి కాసింత ఆలోచించండి. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక మేకతోకకు మేక తోక మేకకు తోక మేకతోక మేక మేకతోక మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక మేకతోక తోక 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 మేక మేకతోక తోక 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 మేక మేకతోక తోక 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 మేక మేకతోక తోక 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 మేక. దీనికి అర్థం వివరించండి. శభాష్ రామకృష్ణ, శభాష్. మరవదు మీ తెలుగు వారు చేసుకున్నటువంటి పుణ్యం పద్యం. అభంగ తరంగ మృదంగ నాదం అన్న, నానాసుధ అన్న, తెలుగు జయలయ అన్న, అది మా మాదయ్య గారి మల్లన చెప్పిన ఇట్లయినా మన తెలుగు భాష వైభవానికి అది కీర్తి బావుట. మన భువన విజయం ఆ నింగిలో మన తెలుగు భాషా వైభవం రెపరెపలాడేలాగా చేస్తున్న మీ అందరూ అష్టదిగ్గజాలకు, అలాగే విదేశాల నుంచి వచ్చినటువంటి కొండమిటి కవి గారికి, సహస్ర కవి గారికి ఈనాటి భువన విజయం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భువన విజయ్ యొక్క కీర్తి పతాక నాటికి నేటికి ఏనాటికి
మన తెలుగు భాషా వైభవాన్ని చాటుతూ వాడల ప్రతి ఊళ్ళోనూ ప్రతి దేశంలోనూ అజరామరంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. మనమందరం ధన్యులం.